ఎందుకు మేడం భయపడతారు? చెప్పాను కదా మీ ఇష్టాన్ని నేను కాదన్నని. చాలా థ్యాంక్స్ గోపి. సరే, నువ్వు ఎక్కువగా గుడికి వెళ్తూ ఉంటావు కదా, గుడికి వెళ్ళినప్పుడు ఏం కోరుకుంటావు? ఇంకేం కోరుకుంటాను మేడం, మీరు బాగుండాలని కోరుకుంటాను. అలాగే తారా గారు బాగుండాలని, వికాస్ గారి దగ్గరికి వెళ్ళిపోవాలని, వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. కానీ తారా గారు ఎప్పటికైనా వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళాల్సిందే కదా మేడం. అది తలుచుకుంటేనే నాకు చాలా బాధగా ఉంది మేడం. బాధగా ఉంటుంది గోపి, ఎందుకంటే మన ప్రేమ అలాంటిది. ప్రకృతి మనిద్దరినీ కలిపింది. ఆ ప్రకృతిలో మమేకమైన మన ప్రేమ దూరం అవుతుంది అంటే బాధగానే ఉంటుంది. దగ్గర చేసుకోవాలని నేనెంతో ప్రయత్నిస్తున్నాను, కానీ అవడం లేదు. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. నాకు బాగా అర్థమైంది. నువ్వు గుడికి వెళ్తే తారు గురించి కోరుకుంటున్నావు, నీ గురించి నా గురించి ఏం కోరుకోవడం లేదా? అదేంటి మేడం అలా అంటారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మొద్దు, మన పెళ్లి జరగాలి, మనిద్దరం సంతోషంగా ఉండాలని ఒక్కరోజైనా కోరుకున్నావా? ఆ దేవుడికి తెలుసు కదా మేడం, ఏది జరగాలో అదే జరుగుతుంది, ఏం చెయ్యాలో అదే చేస్తాడు. దేవుడి మీద భారం వేశాను గోపి. తనే మనల్ని కలుపుతాడని ఎదురు చూస్తూ ఉన్నాను. నువ్వు దూరం అయిపోవని, నాకు దగ్గర చేస్తాడని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఏంట్రా అలా చూస్తున్నా? నువ్వు కూడా తాగు. వద్దురా, అయినా ఇలా నడి రోడ్డు మీద మందు తాగడం తప్పు. ఏంట్రా తప్పు? ఎక్కడుందిరా తప్పు? అమ్ముతున్నారు కదా, దేనికి? తాగడానికే కదా. అందుకే మనం కొనుక్కున్నాం, తాగుతున్నాం. కానీ ఒకటి చెప్పనా, ఈ మందు ఎంత తాగుతున్నా కిక్కి ఇవ్వడం లేదురా, మత్తెక్కడం లేదు. మందు కల్తీ ఏమోరా? కాదురా ఈడియట్, నా మనసులో ఒక రాణి ముద్ర పడిందిరా. దాని గురించి కళ్ళు వెతుకుతున్నాయి, అది ఎక్కడ కనబడుతుందా అని చూస్తున్నా. అదృష్టం ఫలించిందిరా. మేము వెతుకుతున్న ప్రణయ రాశి ఆ కార్లో వెళ్తుందిరా. త్వరగా కార్ స్టార్ట్ చేయరా, ఆ కార్ని ఫాలో అవ్వాలి. ఓకేరా. ఏంటి గోపి, ఏదో పెళ్లికో పేరెంట్ అనుకో వెళ్తున్నట్టు ఇంత స్లోగా నడుపుతావేంటి? ఫాస్ట్ గా నడుపు. రే, కార్ స్పీడ్ గా పోనీరా.
రేయ్, ఆ కార్ స్పీడ్గా వెళ్ళిపోతుంది. మళ్ళీ అది మిస్ అయిపోతుంది. ఈసారి మిస్ అవ్వడానికి వీల్లేదు. అది ఖచ్చితంగా నా కౌగిలోకి ఫిక్స్ అయిపోవాలి. ఇంకో అమ్మాయి జీవితం నువ్వు నాశనం చేస్తానంటే నేనెందుకు ఒప్పుకుంటాను? తొందరగా వెళ్ళరా. కారుకి స్పీడోమీటర్ ఫిక్స్ చేసి ఉందిరా, ఇంతకన్నా స్పీడ్గా వెళ్ళలేదు. రేయ్, త్వరగా పోనివిరా. పోని, త్వరగా పోని. ఫాస్ట్గా వెళ్ళు. రేయ్, కారు ఆపు. ఆపరా కారు. రేయ్, దిగో. ఏంట్రా? ఇక్కడ నుంచి నీ పన్ను చూసుకో, నేను వెతుక్కుంటాను. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? మేడం, ఇప్పుడు మనం ఇక్కడే ఉండాలా? ఇంటి దాకా వచ్చి గేటు దగ్గర ఆగిపోయినట్టు ఇక్కడెందుకు ఉండడం? కొండ మీదకి వెళ్దాం పద. సరే మేడం. మేడం, మేడం, ఏమైంది మేడం? కాలు బెణికింది గోపి. అయ్యో, కాలు నొప్పిగా ఉంది. నడవడం చాలా కష్టంగా ఉంది. కొండ ఎక్కలేనేమో. అయ్యో, మరి వెనక్కి వెళ్ళిపోదామా మేడం? వెళ్ళిపోవడానిక తీసుకొచ్చింది? నువ్వు నన్ను పైకి తీసుకెళ్ళు. మీరు నడవడానికి ఇబ్బంది పడుతున్నారు కదండి, ఎలా తీసుకెళ్ళాలి మేడం? ఎలా ఏంటి? ఎత్తుకుని తీసుకెళ్ళు. అది కాదండి, నేను మిమ్మల్ని ఎత్తుకోవడం అంటే. ఏ, నేను నువ్వు మొయ్యలనంత బరువు ఉంటాను అనుకుంటున్నావా? చచా, అలా కాదు మేడం. అలా మిమ్మల్ని పట్టుకోవడం తప్పు అనుకుంటున్నాను మేడం. అయ్యో గోపి, మనమిద్దరం ప్రేమికులం, కాబోయే భార్యాభర్తలం. నువ్వు నన్ను పట్టుకుంటే తప్పేముంటుంది? రా, నన్ను ఎత్తుకో. ఏం చేస్తున్నావు? ఎత్తుకోమన్నారు కదండి, ఎత్తుకుంటున్నాను. ఒక అమ్మాయి ఎత్తుకోమంటే తాతయ్య మనవరాల్ని ఎత్తుకున్నట్టు ఎత్తుకుంటున్నావు. అలా కాదు, ఎలా ఎత్తుకోవాలో నేను చెప్తాను. ముందు నీ చేతులు ఇలా పెట్టు.
పదా తీసుకెళ్ళు. ఎక్కడున్నావు బ్యూటీ? కంటికి కనిపించినట్టే కనిపించి మాయమైపోయావు. ఎస్, ఇదే ఆ కారు. ఇది ఇక్కడ ఉందంటే వీళ్ళు ఇక్కడే ఎక్కడో ఉండుంటారు. ఏంటి గోపి, నన్ను మోసి మోసి అలసిపోయావా? లేదండి, నాకు మీరు చాలా తేలిగ్గానే అనిపించారు. అసలు నాకు మోసిన బరువే తెలియలేదు. అంతేలే, మనసులో ప్రేముంటే ఆ అమ్మాయి బరువు తెలీదు. ఎత్తుకుంటే ఆనందమే ఉంటుంది. అంతే అనుకుంటాను మేడం. గోపి, ఈ ప్లేస్ ఎలా ఉంది? నిజంగా చాలా బాగుందండి. ఎంతైనా ప్రకృతి కదా, అమ్మ ఒడిలా అందంగానే ఉంటుంది. గోపి, మనం ప్రేమికులుగా వచ్చాం, అమ్మతో పోల్చకు ప్లీజ్. అందంతో పోల్చు, నాలాంటి అందమైన అమ్మాయితో పోల్చు. సరేనండి, చాలా బాగుంది. అవును మేడం, మనిద్దరం ఎక్కడుంటాం? ఇక్కడ చుట్టూ చెట్లు కొండ తప్ప ఇక్కడేం కనిపించట్లేదు. అన్నీ చెప్తాను, ముందు ఇక్కడ టెంట్ వేయ్. బ్యాగ్ కారులో ఉంది, 10 నిమిషాల్లో టెంట్ వేసేస్తాను మేడం. సరే, మీరు అందాక ఇక్కడేమైనా చూడండి. ఇంత అందమైన చెప్పులంటే ఇవి నా సుందరవే అయ్యుంటాయి. తన పాదాల్ని తాకిన ఈ చెప్పులు ఎంత అదృష్టం చేసుకున్నాయో. మేడం, టెంట్ రెడీ.
ఎలా ఉందో చూడండి. నీ అంత అందంగా ఉంది గోపి. మేడం మీరు అలా అంటూ ఉంటే నాకు సిగ్గేస్తుంది మేడం. బుద్ధు, సిగ్గుపడాల్సింది నువ్వు కాదు, నేను. నా సిగ్గుని తీసేయాల్సింది నువ్వు. ఏంటి మేడం ఇంత దగ్గరగా వచ్చారు? దగ్గరవ్వాలంటే దగ్గరగానే రావాలి కదా. మీ మాట్లాడటో నాకు అర్థం కావట్లేదండి. మనం ఒంటరిగా వచ్చింది కలయా నిజమా తొలిరే హాయి మహిమా అలవాటులేని సుఖమా ఇక నిన్ను ఆపతరమా అణిగున్నాడతనమా ఇకనైన మేలుకొనుమా కలయా నిజమా తొలిరే హాయి మహిమా కలయా నిజమా మేడం మేడం ఏంటి మేడం ఎంతసేపటి నుంచి పిలుస్తున్నా పలకట్లేదు? ఏం ఆలోచిస్తున్నారు? అది జరగబోయేది ఊహలో ఊహించుకున్నాను. ఎంత అందంగా ఉందో. మేడం గోపి, బాగా అలసిపోయినట్టున్నావు. ఉండు, నీకు వాటర్ ఇస్తాను. అరే ఏంటండి? సారీ గోపి, వాటర్ బాటిల్స్ అన్ని కార్లోనే ఉండిపోయాయి. ఇప్పుడు ఎలా? భలేవారండి, నేను వెళ్ళి తీసుకొస్తానుగా.
ప్రమాదంలో ఉన్నాడా?